శ్రీకాకుళం జిల్లాలో వంశధార నదికి వరద ప్రవాహం పోటెత్తుతోంది. గొట్టా బ్యారేజ్కు సమీపంలో గండిపడే ప్రమాదం ఉంది. దీంతో గొట్టా, సొర్లంగి, లక్ష్మీపురం గ్రామాల్ని ఖాళీ చేయించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 3 గ్రామాల ప్రజల్ని ఖాళీ చేయిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార నదికి వరద ప్రవాహం పోటెత్తుతోంది. గొట్టా బ్యారేజ్కు సమీపంలో గండిపడే ప్రమాదం ఉంది. దీంతో గొట్టా, సొర్లంగి, లక్ష్మీపురం గ్రామాలను ఖాళీ చేయించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 3 గ్రామాల ప్రజల్ని ఖాళీ చేయిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, గొట్టా బ్యారేజ్కు సమీపంలో గండిపడే ప్రమాదం ఉందంటూ పలు గ్రామాల్ని కూడా అధికారులు ఖాళీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తాజా సిచ్యువేషన్ ఎలా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? వంశధార నదికి వరద ముప్పు పొంచి ఉండడంతో పలు గ్రామాలను ఖాళీ చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే గొట్టా బ్యారేజ్ దిగువన ఉన్న గొట్టా, సొర్లంగి, లక్ష్మీపురం, తుంగపెంపర గ్రామాలను ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. హిరమండలంలోని తుంగపెంపర గ్రామానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఇప్పుడే చేరుకొని పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. గ్రామస్తులను దగ్గరుండి ఖాళీ చేస్తున్న పరిస్థితి. అయితే ప్రధానంగా గొట్టా బ్యారేజ్ ని ఏదైతే అక్కడ గండిపడే అవకాశం ఉంటది. ఈ నేపథ్యంలో గ్రామాలకి ప్రమాదం పొంచి ఉంది, వరద పొంచి ఉందని అధికారులు హెచ్చరికల నేపథ్యంలో గ్రామస్తులను ముందు నుంచే ఖాళీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే గొట్టా బ్యారేజ్ ఆధునీకరణ పనులు చేపట్టకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని, గొట్టా బ్యారేజ్ ఆధునీకరణ పనులు చేపడితే ఈ పరిస్థితి వచ్చే ఉండేది కాదని కూడా గ్రామస్తులు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం గొట్టా బ్యారేజ్ వద్ద 75,000 క్యూసెక్ల వరద నీరు వస్తుంది. ఏదైతే ఉదయం 1,00,000కు పైగా దాటిగా అలాగలా తగ్గుతూ వస్తుంది. రాత్రికి మరింత తగ్గే అవకాశం ఉందని కూడా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ చెప్పిన పరిస్థితి. సిద్ధు.